వైసీపీ అధ్యక్షుడు జగన్ జూలై 3న నెల్లూరుకు రానున్నారన్న సమాచారంతో ఏం జరుగుతుందోనని ప్రజల్లో భయం నెలకొంది. సింహపురి పర్యటనలో శాంతి భద్రతల సమస్యలను సృష్టించేందుకు వైసీపీ నేతలు కుట్ర పన్నుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. జగన్ నోటి వెంట మళ్లీ రప్ప నరుకుడు భాష వస్తే అది ఏ ఉపద్రవానికి దారితీస్తుందోనన్న ఆందోళన ప్రజల్లో ఉంది. అసలు జగన్ నెల్లూరు ఎందుకు రానున్నారు? ఎవరిని కలవనున్నారు? వైసీపీ నేతల గేమ్ అండ్ బ్లేమ్ ప్లాన్ ఏంటి? సింహపురి వాసుల భయాలేంటి? ఉమ్మడి గుంటూరు జిల్లా పర్యటనలో జరిగిన ఘటనలు పునరావృతమవుతాయేమోనని టెన్షన్ పడుతున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. గత ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత నెల్లూరు జిల్లా వైసీపీ నేతలకు ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. ఏదో ఒక ఉపద్రవం సృష్టించి కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలన్న కుట్రలు కుతంత్రాలకు తెరతీస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పార్టీ అధ్యక్షుడు జగన్ రప్పారప్ప నరుకుడు భాషను స్ఫూర్తిగా తీసుకుని రెచ్చిపోవాలని చూస్తున్నారు. సంఘ విద్రోహ శక్తిని చేరదీసి శాంతి భద్రతల సమస్య సృష్టించి వార్ సీన్ క్రియేట్ చేయాలన్న పన్నాగంలో ఉన్నారని వినిపిస్తోంది. ఇందుకు జూలై 3ను ఎంచుకున్నారు. జగన్ ఇటీవల గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించి గంజాయి గ్యాంగ్ ని పరామర్శించడం విమర్శలకు తావిచ్చింది. అలాగే పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం టూర్ చేసి బెట్టింగ్ నేత నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించి అభాసుపాలయ్యారు. అప్పుడు జగన్ వాడిన రప్పారప్ప భాషపై పెద్ద రచ్చే జరిగింది. నెల్లూరు జిల్లాలోనూ జగన్తో మరో వార్ సీన్ క్రియేట్ చేయించేందుకు ఫ్యాన్ పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అధికారంలో ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడి అడ్డంగా బుక్ అయి నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు జూలై 3న జగన్ సింహపురికి రానున్నారు. అప్పుడు జగన్ కాన్వాయ్ని సందులు గొంతుల నుంచి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారని వినిపిస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లా పర్యటనలో జగన్ కాన్వాయ్ ముగ్గురిని బలిగొంది. పోలీసులు విధించిన ఆంక్షలు నిబంధనలను ఉల్లంఘించి నెల్లూరులోనూ రభస సృష్టించాలని చూస్తున్నారని సమాచారం. అనుమతికి మించి జన సమీకరణ చేసి ఇక్కడ సీన్ క్రియేట్ చేయాలన్న పన్నాగంలో ఉన్నారట. ఆ నోట ఈ నోట ఇదే మాట వినపడుతున్న క్రమంలో విక్రమసింహపురి వాసులు హడలిపోతున్నారు. ఎవరితో ఎలాంటి ప్లకార్డులు పట్టించి కేసుల్లో బుక్ చేయిస్తారోనని భయపడుతున్నారు. అల్లరి చేస్తూ చిల్లర మల్లరిగా ప్రవర్తించే జనాన్ని తీసుకొచ్చి రచ్చ చేస్తారేమోనని టెన్షన్ పడుతున్నారు. వైసీపీ నేతల అరెస్టుతో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందన్న భావనలో వైసీపీ నేతలు ఉన్నారు. జగన్ నెల్లూరు వచ్చినప్పుడు స్పందన ఎలా ఉంటుందో చూస్తారన్నది ఫ్యాన్ పార్టీ నేతల మాట. దీన్ని పరిశీలిస్తే భారీగా జన సమీకరణ చేయబోతున్నారని అర్థమవుతోంది. మరోవైపు ఏడాది కాలంగా జగన్ వరుసగా తప్పుల మీద తప్పులు చేస్తున్నారని, ఇది పార్టీకి నష్టమని క్యాడర్ భావిస్తోంది. పటాపటా పళ్లు కొరుకుతూ జగన్ నోటి వెంట నుంచి వచ్చే రప్ప నరుకుడు భాషను తప్పుపడుతోంది. వైసీపీ అధ్యక్షుడికి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ అన్న కామెంట్స్ వస్తున్నాయి. బుర్రుంటే నోటి వెంట నరుకుడు భాష రాదంటున్నారు. వెనక ముందు ఆలోచించకుండా పార్టీలో ఎవరో రాసి అచ్చేసి ఇచ్చింది చదవడమే పనిగా పెట్టుకుంటే అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలీదా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. పోరాడండి, తెగబడండి, కేసులకు భయపడకండి, మీ వెనక మేమున్నాం, జగనన్న ఉన్నారు, మళ్లీ అధికారంలోకి వచ్చేది మనమే, అప్పుడు వీళ్ళందరి సంగతి తేల్చేద్దామనే నేతల రెచ్చగొట్టే ప్రకటనలతో ఆలోచనలో పడుతున్నారు. ఇలాంటి స్టేట్మెంట్స్తో రెచ్చిపోయి చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే కేసుల్లో బుక్ అయితే చిక్కులు తప్పవు. అప్పుడు భవిష్యత్తు నాశనం చేసుకోవాల్సి వస్తుంది. ఎన్ని కేసులు పెట్టించుకుంటే అంత గొప్పన్న వైసీపీ నేతల ప్రకటనల్ని ఫాలో అయితే నష్టపోయేది పార్టీ క్యాడరే. భవిష్యత్తు అంధకారంలో పడుతుంది. జైళ్లకు వెళ్తే వీరులవుతారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వారికే పదవులు ఇస్తామన్న మాటల్ని నమ్మితే నట్టేటా మునుగుతారు. నేతలు బాగానే ఉంటారు, పోయేది యువత భవిష్యత్తే. దీంతో వైసీపీ అధ్యక్షుడు జగన్ పర్యటనకు దూరంగా ఉండాలని తల్లిదండ్రులు తమ పిల్లల్ని అప్రమత్తం చేస్తున్నారు. జగన్ రానున్నారన్న సమాచారంతో నెల్లూరు వాసులు భయపడే పరిస్థితి ఉంది. గంజాయి గ్యాంగ్లు రెచ్చిపోతే ఈసారి ఎంతమంది ప్రాణాలు పోతాయన్న భయాందోళన వ్యక్తమవుతోంది. ఆ రోజు ఏం జరుగుతుందో, ఫ్యాన్ పార్టీ నేత దుష్ట పన్నాగాల్ని పోలీసులు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.